ఇండియాలో ప్రస్తుతం 4 లక్షల మంది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీషనర్లు ఉంటే 2020 నాటికి 40 లక్షల మంది అవసరమవుతారని నాస్కా మాజీ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ పెర్ల్ సిటీ చాప్టర్ నిర్వహిస్తున్న గ్యాన్ లహరి 2016కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సదస్సులో 250 మంది మేనేజ్మెంట్ ప్రాక్టీషనర్లు పాల్గొంటున్నారని పీఎంఐ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ రవి తెలిపారు. గతంతో పోలిస్తే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీషనర్ల పని మరింత కఠినతరమైందని, అందుకే పలు రంగాల్లో నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని రవి అభిప్రాయపడ్డారు. మన ప్రాజెక్ట్ మేనేజర్స్ని ఎంగేజ్మెంట్ ఇంప్రూవ్ చేయాలి, కమ్యూనికేషన్ చేయాలి, ఆల్టర్నేటివ్ చూసుకోవాలి, ఇన్నోవేషన్ తీసుకురావాలి, అదే కల్చర్ టు సక్సీడ్ అనేటువంటి చేయాలన్నమాట. ఈ జరగబోయే ఇంకొక విషయం ఏంటంటే మన ఈ కొత్త ప్రపంచంలో కావాల్సినటువంటి స్కిల్స్ కూడా మారుతాయన్నమాట. స్కిల్ రిక్వైర్మెంట్ కూడా మారుతాయి. ఇంతకుముందు ఒక ఏరియాలో స్పెషలైజేషన్ ఉంటే సరిపోయేది, ఇప్పుడు మల్టీ స్కిల్లింగ్ జరగాలి. ఈసారి కాన్ఫరెన్స్ థీమ్ ఫ్యూచర్ ప్రూఫింగ్ ఆఫ్ యువర్ బిజినెస్. అంటే మనము మన ఫ్యూచర్ని ఎట్లా కాపాడుకుంటాము, ఈ కంపెనీని కాపాడుకుంటూ ఎట్లా ముందరికి అనేది దాని థీమ్. ఐటీ ఫీల్డ్కి చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల డిమాండ్ పెరిగింది కాబట్టి ఆపర్చునిటీస్ కూడా పెరిగాయి. ఈ తరుణంలో జనాలు వాళ్ళ స్కిల్స్ పెంచుకుని మనము ఈ ప్రాజెక్ట్స్లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలని ప్లాన్ చేసుకుని పార్టిసిపేట్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఆర్గనైజేషన్స్కి కూడా ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ.